హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల రాజకీయం బాగా రంజుగా సాగుతుంది. నిన్న విజయవాడ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో వరుసగా పార్టీలన్నీ ప్రతిపక్ష పార్టీ నేతలందరూ క్యూ కట్టడం, వరుసగా కంప్లైంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ జనసేన కూటమి తరఫున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి 1 by 1 ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని గతంలోనే ఈసీ ప్రకటించి సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్ల ఏరివేత ఇప్పుడు కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మరోవైపు అధికార పార్టీ తరఫున విజయసాయిరెడ్డి సైతం ఈ దొంగ ఓట్ల వ్యవహారం మీద స్పందించారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ 1,00,000 ఓట్లకు పైగా దొంగ ఓట్లను చేర్పించిందని చెప్పి టీడీపీ జనసేన నేతలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒక సంచలన సవాల్ విసిరారు. తన నియోజకవర్గంలో చంద్రగిరిలో 1,00,000కు పైగా దొంగ ఓట్లు కనుక ఉంటే నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పి ఆయన సంచలన సవాల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్ల రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే ఏపీలో ఈ దొంగ ఓట్లకు సంబంధించి గతేడాది జూన్లో ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 0 ఓట్లు, 0 ఇంటి నంబర్ పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని చెప్పి గతంలో ఆయన వైసీపీ రెబల్ ఎంపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మాట గుర్తే. తర్వాత ఏపీలో ఇంచుమించు 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం కూడా గతంలో వెల్లడించింది. 0 ఇంటి నెంబర్తో 2,51,767 ఓట్లు ఉన్నాయని, ఒకే డోర్ నెంబర్ మీద 10 అంతకుమించి ఓట్లు ఉన్నాయని, అట్లాంటి ఇండ్లు ఇంచుమించు 1,57,000కు పైగా ఉన్నాయని అప్పట్లో ఎన్నికల సంఘం తెలిపింది. సో ఈ నేపథ్యంలో అంటే మరో నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో ఈ ఏరివేత ఎంతవరకు వచ్చింది అన్నది ఎన్నికల సంఘమే స్పష్టం చేయాల్సి ఉంది. ఈ సినారియో మొత్తం మనం గనక గమనిస్తే 2019లోనూ సేమ్ ఇట్లాంటి పరిస్థితులే నాటి ఎన్నికల ముందు కనిపించింది. ఇదంతా ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే కనుక ఓటమికి సాకులు ఎదుర్కొనే క్రమంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనూ ఇలాగే 25 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎం మేనేజ్ చేసి గెలిచారని చెప్పి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు నోటి వెంట ఆనిముత్యాలు రాలేయి. సేమ్ ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే మరొకసారి కనిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్ల మీద ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఎట్లా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.